నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం, బగ్గుమంటున్న పశ్చిమాసియా, ఆ ప్రాంతాలే ఇజ్రాయెల్ టార్గెటా? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. వైమానిక దాడులతో పశ్చిమాసియా ప్రాంతం బగ్గుమంటోంది. ఎంతో మంది అమాయక ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవేంటి? ఎందుకు ఈ దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి? ఈ యుద్ధం వలన ప్రపంచ దేశాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడనుంది? యావత్ ప్రపంచమంతా యుద్ధాలతో అట్టుడిగిపోతోంది. రష్యా ఉక్రెయిన్ వార్ సాగుతుండగానే ఇటీవల భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇవి తగ్గాయి అనుకునే లోపే మళ్ళీ మరో యుద్ధం, అదే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్. ఇప్పుడు ఆ రెండు దేశాల్లో క్షణం భయం అన్నట్లుగా ఉంది పరిస్థితి. దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా బగ్గుమంటోంది. బాంబులు మిజైళ్ల దాడులతో ఇరు దేశాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకొని రోజులు గడపాల్సిన పరిస్థితి. ఇరాన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ మరోసారి మిజైళ్లతో విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్లోని అణు మిలిటరీ స్థావరాలే టార్గెట్గా బాంబులు కురిపిస్తోంది. ముఖ్యంగా ఇస్ఫహాన్ అణు స్థావరాన్ని నేలమట్టం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు మొత్తం 200 టార్గెట్లపై ఆపరేషన్ లయన్ రైజింగ్ పేరుతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అలాగే 2 అణు శాస్త్రవేత్తలతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతిని కూడా హతమార్చింది ఇజ్రాయెల్. అంతేకాదు ఈ దాడుల్లో మొత్తం 78 మంది మృతి చెందారని సమాచారం. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగుతూ గట్టిగానే సమాధానమిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవెనిన్ సహా ముఖ్య నగరాలు టార్గెట్లుగా డ్రోన్లు మిజైళ్లతో రివర్స్ అటాక్ చేస్తోంది. 1980 నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరోక్ష వివాదం కొనసాగుతోంది. 1979 వరకు ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉండేవి. ఆ సమయంలోనే ఇస్లామిక్ విప్లవం మొదలు కావడంతో ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలు క్రమంగా దెబ్బతిన్నాయి. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్ పై అటాక్ చేసింది. ఆ సమయంలో లెబనాన్ కి చెందిన హుజ్బుల్లాకు ఇరాన్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఆయుధాలను కూడా సరఫరా చేసింది. ఆ దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ ఆక్రమణకు యత్నించిన టైంలో కూడా షియా మిలోషియాకి మద్దతు ఇచ్చింది. మొత్తంగా ఇరానియన్ ఇస్లామిస్టులు పాలస్తీనాకు మద్దతు ఇచ్చేవారు. 1979 తర్వాత పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాద్ హమాస్ తో సంబంధాలు ఏర్పరచుకుంది ఇరాన్. 2006లో ఇరానీ మద్దతు గల హుజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. అటు ఇజ్రాయెల్ కు అమెరికాతో పాటు జర్మనీ, బ్రిటన్, ఇటలీ సపోర్ట్ ఉంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న పాలస్తీనాయే ముఖ్యమైన కారణం. పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెలీ బాధితులను ఇరానియన్ ఇస్లామిస్టులుగా భావిస్తారు. సో ఈ విషయంలోనే రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇది కాస్త ఎక్కువ కావడంతో ఒకానొక టైంలో ఇరాన్ తమ అస్తిత్వానికే ముప్పు అనే భావనలోకి వచ్చేసింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోనే తమ జాతికి ప్రమాదకరంగా మారిన ఇరాన్లోని అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులతో విరుచుకుపడుతుంది. ఇదిలా ఉంచితే తమ న్యూక్లియర్ కార్యక్రమాలు కేవలం పౌర ప్రయోజనాల కోసమేనని చెబుతోంది ఇరాన్. కానీ ఈ విషయాన్ని అమెరికా తదితర దేశాలతో పాటు అణు నిఘా సంస్థ IAEA సైతం నమ్మడం లేదని తెలుస్తోంది. అంతేకాదు వారం రోజుల క్రితమే న్యూక్లియర్ వాచ్ డాగ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ను ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బాధ్యతలను ఉల్లంఘించిందని అనౌన్స్ చేసింది. ఇరాన్ తన యురేనియం నిల్వలపై సరైన వివరాలను అందించలేదని చెప్పింది. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామన్న ఇరాన్ ఇజ్రాయెల్ దూకుడుకు అగ్రరాజ్యం అమెరికా కూడా బాధ్యత వహించాలని పేర్కొంది. కానీ దీనిపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ ఈ దాడులకు తమకు సంబంధం లేదని ప్రకటించారు. తాము ఇజ్రాయెల్ కి ఎలాంటి సాయం అందించలేదని చెప్పారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన అటాక్ సరైనవేనని ఆయన ప్రకటించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందంపై ముందుకు రావాల్సిన
అవసరం ఉందన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ట్రంప్ కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ అస్థిరతకు కారణమయ్యే అవకాశం ఉందని యూకే భావిస్తోంది. అలాగే ఫ్రాన్స్, జపాన్, టర్కీ, ఇండోనేషియా, సౌదీ దేశాలతో పాటు డ్రాగన్ కంట్రీ చైనా కూడా ఈ దాడులను ఖండించాయి. ఇజ్రాయెల్ ఇరాన్ శాంతి మరియు స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని భారత్ తన వైఖరిని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల యుద్ధాన్ని తక్షణం ఆపాలని సూచిస్తోంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి కూడా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతోంది.